కదా నీ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియాది దేవుని బిడ్డల ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుకుంటున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 14 వచనం చదువుకుందాం. నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషించదు. దేవుని బిడ్డలారా, మంచి భక్తులు రాస్తున్నాడు, దేవా ఉదయమునే నీ కృపా వార్తతో ఉదయమునే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషిస్తాం. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితంలో ఒక సంతోషం, ఒక సమాధానం, ఒక నెమ్మది లేదు, ఒక తృప్తి లేదు, ఒక ఆనందం లేదు. కారణం ఏంటంటే కృప లేదు వారికి. ఎందుకంటే కృప చాలా మందికి శ్రేష్టంగా వారి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దావీదు జీవితాన్ని హెచ్చించింది కృప మాత్రమే, హన్నా జీవితాన్ని ఆశీర్వదించింది కృప మాత్రమే, మరియ జీవితాన్ని దర్శించింది కృప మాత్రమే, రెండోదిగా అబ్రహాముని దర్శించింది కృప మాత్రమే. ఎందుకంటే మరి పౌలు గారితో దేవాతి దేవుడు ఏమంటాడంటే నా కృప నీకు చాలు అంటాడు. అంటే ఇంత అద్భుతంగా వాడబడే పౌలు గారు ముట్టిన తాకిన స్వస్థతలు, హ్యాండ్ కర్చీఫ్ ద్వారా స్వస్థతలు, వస్తున్న వెళ్తున్న దురాత్మ నుంచి ప్రజలు విడిపించబడటానికి ఆ కృప అంతా కూడా దేవుడు ఇచ్చేది. ఈ కృప వలన సాధారణమైన మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం. అసాధారణమైన గొప్ప కార్యాలు మనం చూసేవారిగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఎందుకంటే మనం పనికిరాని వారు కానీ మనల్ని పనికొచ్చే వాడిగా మార్చేదే కృప. ఎన్నిక లేని మనల్ని ఎన్నికైన వారిగా చేసేదే కృప. అర్హత లేని వారిని అర్హులుగా మార్చేదే కృప. కాబట్టి ప్రతి ఒక్కరు ఏమడగాలంటే, నీకు ఒక మంచి స్థితి రావాలన్నా, మంచి భవిష్యత్తు ఉండాలన్నా, వివాహం జరగాలన్నా, గర్భఫలం రావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, నీ బ్రతుకు దినములు సంతోషంగా ఆనందంగా ఒక కుటుంబికంగా నువ్వు ఆనందంగా ఉండాలన్నా నీకు కృప చాలా అవసరం. అందుకని ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని కృప ఒకవేళ పొదువుగా ఉన్నదేమో, తక్కువగా ఉన్నదేమో, ప్రతిదినం ఉదయకాలంలో లేచి దేవా నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిస్తే మా దినములన్నీ మేము సంతోషిస్తాం, ఆనందిస్తాం. మీ అవసరం తీర్చబడమే కృప, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడమే కృప. అందుకని చాలా మంది అంటారు, మేము అనుకోలేదండి ఇలా జరిగిందని, ఇలా దేవుడు చేస్తారని మేము అనుకోలేదండి అనే సాక్ష్యాన్ని మనం వింటాం. ఇలా దేవుడు ఇంత అద్భుతం చేస్తాడని మేము అనుకోలేదండి అని చెప్తారు. అదంతా కృప దేవుని బిడ్డలారా. ఈ కృప ఎక్కడ జరుగుతుందంటే కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవుని ద్వారా మాత్రమే మనం పొందుకోగలం. కనుక ఉదయాన్నే లేచి అన్నిటికంటే ముందు దేవా నీ కృప మాకు ఇస్తే మా దినములన్నీ మేము సంతోషిస్తాం, ఆనందిస్తాం. నీ అవసరం తీర్చబడితే నీకు సంతోషం కదా, నీ కోరిక తీర్చబడితే నీకు ఆనందం. కాబట్టి కృప కొరకు ప్రార్థించు, కృప నిన్ను హెచ్చించింది, కృప నిన్ను స్థిరపరిచింది. కృపలో సమస్తము సాధ్యం. కాబట్టి ఆ కృప నిన్ను వెతుక్కుంటే ఈ ఉదయకాలం వస్తూ ఉండగా వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ కృప కొరకు ప్రార్థన చేద్దాం. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, ఈ ఉదయకాలం ఎంతమంది కృప కొరకు ఎదురు చూస్తున్నారు, కృపను అడుగుతున్నారు, సమృద్ధి అయిన కృపను దయచేస్తూ వారి బ్రతుకు దినములు అధికంలో ఉన్నట్లుగా గొప్పగా హెచ్చించి ఆశీర్వాద పదంగా నడిపిస్తూ నీవే మంచి దేవునిగా ఆశ్చర్య కార్యాలు జరిగించమనిగా వారికి ముందుగా నడుస్తూ ఘనమైన దేవునిగా ఆశీర్వదించమని ఈరోజు మ్యారేజ్ డే జరుగుతున్న వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ ప్రతిదినం కృప కొరకు కనిపెడతాం.